డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మహిళల సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఊబలంక పిహెచ్సి పరిధిలో కిషోర్ బాలికల కోసం ప్రభుత్వం అందిస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా హెచ్పిసి పరిసరాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న క్యాన్సర్ వంటి మహమ్మారులను ఎదుర్కోవడం కోసం ముందస్తు చర్యల్లో భాగంగా 14 సంవత్సరాల వయసు నుంచి 15 సంవత్సరాల బాలికల వయసు ఉన్న కిషోర బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ను వేయటం ద్వారా వారు గర్భాశయ క్యాన్సర్తో పాటు అనేక క్యాన్సర్లకు గురి కాకుండా ఉండాలనే ఆలోచనతో బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని కొనియాడారు. కిషోర బాలికల అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించడం గొప్ప విషయమన్నారు. బయట మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ఖరీదు 4,000 వరకు ఉంటుందని, మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం మొదలుపెట్టిన ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు. కాబట్టి మామూలు నార్మల్ డాక్టర్స్ దగ్గర అయితే మన దగ్గర వస్తారు. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ సార్. కొత్త చేసిన కూడా ఇవి ఉంది కదా, మన దగ్గర ఉంది. అంటే మన 8 పిహెచ్సీలు 2 సిహెచ్సీలకి 10 మంది ఉన్నాయి. 10 ఉన్నాయి మనకి పనిచేస్తుందా మనకి ఎక్కువ ఏరియాలో మనకి జిల్లాలో అనేది మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. వయసు వచ్చాక వీళ్ళకి అందరికీ అవి అధికంగా వస్తున్నాయి. దాన్ని ప్రివెంట్ చేయాలంటే హెచ్పివి వ్యాక్సిన్ మీ యొక్క ఏజ్ గ్రూప్ ఎవరైతే 2011లో పుట్టుండి 14-15 సంవత్సరాలు పూర్తి అవ్వకుండా 14 సంవత్సరాల నిండి ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అదే నీ తోటి వాళ్ళు ఎవరైనా ఉన్నా భవిష్యత్తులో ఒక్కసారి వ్యాక్సిన్ చేయించుకుంటే క్యాన్సర్ నుంచి కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అందుకని అందరూ కూడా చేయించుకోవాలి. సంతోషం, బాగా చేయించుకుంటున్నావు. వచ్చి ఎవరు చెప్పారు నీకు రమ్మని? నీకు ఎలా తెలిసి వచ్చిన ఇక్కడికి? మమ్మీ అన్నారా? మమ్మీకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారు? డోర్ క్యాంపెయిన్ చెప్తున్నారు. ఎంత ఉంది మన దగ్గర? 365. ఏది విత్ మన పిఎస్సి 5 విలేజెస్ అండి, 11 సచివాలయాలు, 5 గ్రామాలు, 11 సచివాలయాలు. మేజర్ ఉంటాయి పంచాయతీలు, రావులపాలెం ఇవన్నీ ఉంటాయి. మేజర్ పంచాయతీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కంపేర్ దాన్ మన గోపాలపురం. కంగ్రాట్స్, బాగా చదువుకోవాలి. ఇప్పుడు అంత క్యాన్సర్ చనిపోతాను కూడా. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ చేయడం కూడా ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా క్యాన్సర్ దరిలోకి రాదు. ఓకే, జగ్గి గారు అన్నయ్య గారు మరి చెప్తా అమ్మా, నాకు బంధుత్వం చెప్పట్లేదు. చంద్రరెడ్డి గారు మనవరాలా? ఓకే, మిగతాడు 5 రోజులు కూర్చోడు కదా తాత. ఎందుకంటే రియాక్షన్స్ అవి మొత్తం. ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో మహిళల సంరక్షణ కోసం, మహిళలు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్నటువంటి క్యాన్సర్ వంటి మహమ్మారుల్ని ముందుగానే ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకుని అరికట్టడం కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఎవరైతే కిషోర బాలికలు ఉన్నారో 14 సంవత్సరాల వయసు నుంచి 15 సంవత్సరాల వయసులోపు ఉన్న వారందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ అందించడం ద్వారా భవిష్యత్తులో వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, గర్భాశయ మగద్వార క్యాన్సర్స్ కానీ, ఇటువంటి క్యాన్సర్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా
ముందుగానే వారికి ఒక వ్యాక్సినేషన్ చేయాలనే ఆలోచనతోటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం పేద ప్రజానీకానికి అందరికీ కూడా అందివ్వడం చాలా గొప్ప విషయం. ఈ వ్యాక్సిన్ ఖరీదు బయట మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో 4,000 రూపాయల వరకు ఉంటుంది. అటువంటి వ్యాక్సిన్ని, జెన్యూన్గా ఉన్న వ్యాక్సిన్ని అందుబాటులోకి తెచ్చి మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం నేటి బాలికలే రేపు భవిష్యత్ సమాజం, మహిళ ఈ సమాజానికి మార్గదర్శి. మహిళలు ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైన విషయంగా భావించి క్యాన్సర్ అనే మహమ్మారిని రూపుమాపాలనే ఆలోచనతోటి ఈ హెచ్పివి ఇంజక్షన్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా అందివ్వడం జరుగుతోంది. ఈ ఓబుళంక పిహెచ్సిలో ఈనాడు ఇక్కడ సుమారు ఒక పిహెచ్సి పరిధిలోనే 350 మందిని ఐడెంటిఫై చేయటం, వారికి యొక్క వ్యాక్సినేషన్ చేయటం అనేది జరుగుతూ ఉంది. మహిళలందరూ కూడా ప్రధానంగా 14 సంవత్సరాల వయసు నుండి 15 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ చేయించుకోమని కోరుతా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఓబుళంక పిహెచ్సిలో. డాక్టర్స్ వారి బృందం కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఇదే విధంగా వారి సేవలు అందించాలని, మహిళల ఆరోగ్యం కాపాడుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను.